ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్త అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి అందరికీ తెలుసని, కేసుకు భయపడే రాష్ట్రాన్ని అనేక రకాలుగా నష్టాలు చేకూరుస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నుండి నోటీసు జారీ అయిందంటే చంద్రబాబుకు ఇక చుక్కెదురైనట్లేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏపీలో దాచుకున్న అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో దొరికిపోయింది చంద్రబాబేనని, ఆ గొంతు ఆయనదేనని ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. తెలంగాణ ఏసీబీ, చంద్రబాబు సర్కార్ ఇద్దరు కలిసి ఢిల్లీ పెద్దల కాళ్ళు గడ్డాలు పట్టుకొని తప్పించుకోజూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాష్ట్రాల్లో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ మీద హక్కులున్నా చంద్రబాబు హైదరాబాద్ను అప్పుడే వదులుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ అక్రమంగా గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు కడుతుంటే చంద్రబాబు పల్లెత్తు మాట కూడా అనలేదని గుర్తు చేశారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై ఎంతదాకైనా పోరాడుతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ అండతో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కేసు విషయంలో తెలంగాణ మేజిస్ట్రేట్ తనకు అనుకూలంగా తీర్పిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదేమైనా చంద్రబాబుకి సుప్రీం నోటీసు జారీ అవ్వడం శుభపరిమాణమన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.